అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సాయంత్రం 6 గంటల సమయంలో అలసటగా ఇంటికి చేరింది కాలేజీ నుండి సంహిత. బ్యాగ్ టేబుల్ మీద పడేస్తూ అమ్మా టీ అని అన్నది. వస్తున్నా, నీకోసమే చూస్తున్నా అంటూ అమ్మ 2 కప్పులలో టీ తీసుకువచ్చింది. ఏంటి అమ్మడు ఈరోజు సంగతులు అన్నది టీ సిప్ చేస్తూ. రాకేష్ మీతో మాట్లాడతాడటమ్మా అన్నది సంహిత. నెక్స్ట్ సండే ఇంటికి వస్తానన్నాడు అంది మళ్ళీ. నువ్వేమన్నావు అన్నది తల్లి. ఏమీ మాట్లాడలేదు సంహిత. తొందరగా మాకు ఓపిక ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవే, ఆ తర్వాత పురుళ్ళు పుణ్యాలు అంటే మాకు ఓపిక ఉండొద్దా అంటోంది తల్లి. అక్క, నా డైరీ మిల్క్ చాక్లెట్ ఏది అంటూ 5 ఏళ్ల జ్ఞానేష్ వచ్చాడు. ఇదిగోరా నీ చాక్లెట్, మరి నా ముద్దు ఏది అన్నది. థ్యాంక్ యూ అక్క, గట్టిగా ముద్దు పెట్టి మా మంచి అమ్మ అంటూ అమ్మకి కూడా ముద్దు పెట్టి తుర్రుమన్నాడు. జాగ్రత్తరా, వీడి అల్లరి ఎక్కువైపోతుందే ఈ మధ్య అన్నది తల్లి. నవ్వుతూ వాడు వెళ్ళిన వైపే చూస్తూ ఉంది సంహిత. ఇంతకీ నీ అభిప్రాయం చెప్పలేదు అన్నది తల్లి. సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్తున్న సంహితని చూస్తూ. ఆలోచిస్తా అమ్మా అన్నది. భోజనాలయ్యి అందరూ పడుకున్నారు. కొద్దిసేపు ఫోన్ చూసి పక్కన పడైపోతున్న సమయంలో బీప్ సౌండ్ చేస్తూ ఏదో మంచి కోట్తో గుడ్ నైట్ మెసేజ్ నోటిఫికేషన్ కనిపించింది. అది చూడకుండానే ఫోన్ పక్కన పెట్టి ఆలోచిస్తోంది సంహిత. ఎంత వద్దనుకున్నా తన ఆలోచనలలో చోటు చేసుకుంటున్నాడు రాకేష్. తనకి తెలియకుండానే కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తి. స్టూడెంట్స్కు ఏ సమస్యలు వచ్చినా చాలా ఎక్కువసార్లు ఈ మధ్య వినిపిస్తున్న పేరు రాకేష్ సార్ అని. చాలా జోవియల్గా ఉంటాడని స్టాఫ్ అందరూ అనుకుంటూ విన్నది 1-2 సార్లు లైబ్రరీలో కంప్యూటర్ ల్యాబ్ దగ్గర ఎదురైతే పలకరింపుగా నవ్వింది అంతే. కానీ తనకు తెలుస్తూనే ఉంది రాకేష్ తనతో మాట్లాడాలని చేసే ప్రయత్నాలు. తనకిచ్చే ఇంపార్టెన్స్ అర్థమవుతున్నా పట్టించుకోనట్లు ప్రవర్తించడం అలవాటు చేసుకుంది. లేని గంభీర్యం తెచ్చిపెట్టుకోవడం నేర్చుకుంది. ఎంత గంభీరంగా ఉన్నా మీ పేరు చాలా బాగుంది మ్యామ్ సంహిత అంటూ మాట కలిపి తనకు తెలియకుండానే తన వాక్చతురతతో ప్రవర్తనతో తనలో నవ్వులు విరబూసేటట్లు చేశాడు. రాకేష్ తనతో ఉన్నప్పుడు తను గల నవ్వుతానని దగ్గర కొలిక్స్ ఆట పట్టించే వరకు తనకు తెలియలేదు. తెలియకుండానే రాకేష్కి హృదయంలో చోటిచ్చాను అని, రాకేష్ తనకి గుండెలో గది కట్టానని చెప్పిన రోజు పొంగిపోయింది. కానీ పైకి ఏమాత్రం కనబడనీయకుండా ప్లీజ్ నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని తిరస్కరించింది. తెలుసులే, నిన్ను అందరూ లేడీ హిట్లర్ అంటుంటేనే అర్థమైనది నీ గురించి అని ఆట పట్టించాడు. లేడీ హిట్లర్ తనకి పెట్టిన నిక్నేమ్ తనకి తెలుసు. ఆడపిల్లలు ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడుతూ కనిపిస్తే ఆ రోజు ఏదో ఓ విధంగా వారిద్దరిని చెడామడా తిట్టేది. ఒక్కోసారి అమ్మాయిలను సీరియస్గా తిడుతున్నప్పుడు వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకుని వెళ్తుంటే లోపల జాలిపడినా పైకి మాత్రం సీరియస్గా ఉండేది. అలాంటి తానిప్పుడు రాకేష్ని చేసుకుంటే కాలేజీ మొత్తం రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే ఆలోచనతో నిద్రలోకి జారుకుంది. అనుకున్న ప్రకారం ఆదివారం రాకేష్ వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు. ఇరువైపుల పెద్దలకు అన్ని విషయాలు నచ్చాయి. గ్రే కలర్ షర్ట్, బ్లాక్ కలర్ టక్ చేసి ఇంచుమించు 6 అడుగుల ఎత్తుతో రాకేష్ తెలుగు సినిమా హీరోకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాడు. తల్లి పైకి ఎత్తడానికే సిగ్గుపడుతున్న తన కాటుక కళ్ళు, జడలో జాజులు తనకి రాకేష్ అంటే ఎంత ఇష్టమో చెప్పకనో చెప్పేశాయి అందరికీ. ఎందుకు వెర్రి మనసుకు ఈ ఆరాటం, ఎంత చెప్పినా వినదు అనుకుంటుంది మనసులో. మధ్య మధ్యలో జ్ఞానుగాడి మాటలు అందరికీ ముద్దులు తెప్పించాయి. అక్క పెళ్లిలో నేను లాములో లాములో పాటకి డ్యాన్స్ చేస్తా, నువ్వు చేస్తావా బావా అంటూ రాకేష్ని పలకరిస్తున్నాడు. నాకెంత బుల్లి బావమరిదో నవ్వుతూ వాడిని ఎత్తుకున్నాడు. అరే వాడేరా నీ కాళ్ళు కడిగేది పెళ్లిలో, ఎలా కాళ్ళు కడుగుతావురా నీ బావకు నీ బుజ్జి బుజ్జి చేతులతో ఇంకెవరో అంటున్నారు. అందరూ పెళ్లి ముచ్చట్లతో తేలిపోతున్నారు. కిటికీలో నుంచి బయటికి చూస్తోంది సంహిత నిర్లిప్తంగా. కాలేజీలో అందరికీ తెలిసిపోయింది రాకేష్ సంహిత మామల పెళ్ళి అని. లేడీ హిట్లర్ ఎలా లవ్లో పడిందో ఆశ్చర్యపోతున్నారు కాలేజీ అంతా అంటూ లంచ్ టైంలో వచ్చాడు రాకేష్. నవ్వింది నిండుగా సంహిత. ఇద్దరూ భోజనం చేస్తున్నారు. పెళ్లి పనుల గురించి ఉత్సాహంగా చెబుతున్నాడు రాకేష్. జ్ఞానుగాడికి సూట్ కొన్నారు, సైజు సరిపోతుందో లేదో ఒకసారి చూడు అంటూ సూట్ పెట్టిన బ్యాగ్ ఇచ్చాడు. అలానే అంటూ తీసుకుంది. రాకేష్, నీకు విషయం చెప్పాలి అన్నది. చెప్పు సమ్మీ అన్నాడు. నా పేరు బాగుంది అన్నావు, సంహితను కాస్త సమ్మీ చేశావు ఏంటి అన్నది. అదే, నీ మీద ప్రేమ ఎక్కువయ్యి అన్నాడు. ఇంతకీ ఏమిటి సంగతి అన్నాడు. జ్ఞాను మా తమ్ముడు, వాడు మా సొంత తమ్ముడు కాదు అన్నది. అంటే అన్నాడు. అంటే వాడిని అడాప్ట్ చేసుకున్నాము అన్నది. అదేయా, చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఏంటా అనుకున్నాము, ఇదా సంగతి అన్నాడు. అంది. అని వాడికే ఆస్తి హక్కు ఉంటుంది, నాకంటే ఎక్కువ వాటా వాడిదే ఆస్తిలో, సొంత కొడుకు కాకపోయినా అన్నది. అయితే ఇప్పుడేమైందని, మనం సంపాదించుకుంటున్నాము, ఉన్నదానిలో చాలా నాకు తృప్తి ఉంది. నేనేమైనా గోల చేస్తానని పెళ్లి తర్వాత ముందే చెబుతున్నావా ఏమిటి అన్నాడు. లేదు, నాకు చెప్పాలనిపించింది అంది. అన్నాడు. లంచ్ చేసి ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళారు. పెళ్లికి ఇంకో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇరువైపులా పెళ్లి పిలుపులు అయిపోయాయి. రేపటి నుంచి సెలవు పెడదామనుకుంటున్నా కాలేజ్కి. గాలికి ఎగురుతున్న ముంగురెలను వెనక్కి నెడుతూ అన్నది సంహిత రాకేష్తో. ఇంకో 10 రోజులు ఆగాల దేవి దర్శనానికైతే
అన్నాడు రాకేష్. రాకేష్, బీచ్కి వెళ్దామా సాయంత్రం అన్నది సంహిత. వానొచ్చేటట్లు ఉంది, వెళ్దాంలే అయినా అన్నాడు. ఇద్దరు బీచ్లో పాదాలు నీటిలో పెట్టి రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఏదైనా మాట్లాడు సమ్మి అన్నాడు రాకేష్. సముద్రపు హోరు ఎక్కువగా ఉన్నట్లు ఉన్నది అన్నది రాకేష్తో. నాకేమీ అనిపించట్లేదే అలా అన్నాడు. అక్కడి నుండి వెళ్ళి దూరంగా ఉన్న రాతి మీద కూర్చుంది సంహిత. రాకేష్ చాలా సమీపంగా ఉన్న ఇంకో రాతి మీద కూర్చున్నాడు. రాకేష్, నాకు ఏమిటో నా స్నేహితురాలి కథ చెప్పాలని ఉన్నది అంది. చెప్పు సంహిత అన్నాడు రాకేష్. నా ప్రాణ స్నేహితురాలు లక్ష్మి. మేమిరువురం కాదు, ఒక్కటే అన్నట్లు ఉండేవాళ్ళము. అది నాకు పూర్తి వ్యతిరేకం. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది. ఆ కళ్ళు ఎప్పుడూ వింతకాంతితో మెరుస్తూ ఉండేవి. దాన్ని దృష్టిలో పడాలని చాలామంది ప్రయత్నించేవారు. కానీ అందరినీ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేది, ఒక్క శ్రీకాంత్ని తప్ప. శ్రీకాంత్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. శ్రీకాంత్ కళ్ళతో కలలు కనడం ప్రారంభించింది. ఒకసారి శ్రీకాంత్ బర్త్డే పార్టీకి ఇంటికి పిలిచాడు. శ్రీకాంత్ కాస్ట్లీ గిఫ్ట్ కొని హాస్టల్ గోడ దూకి మరీ పార్టీకి వెళ్ళింది శ్రీకాంత్ రూమ్కి. 1 గంటలో ఫ్రెండ్స్ అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. లక్ష్మి కూడా బయలుదేరబోయింది. వాళ్ళు నువ్వు ఒకటేనా అంటూ కొంచెంసేపు ఉండు అంటూ చెయ్యి పట్టుకుని ఆపాడు. సున్నితంగా చెయ్యి తీస్తూ, నా గిఫ్ట్ నచ్చిందా అడిగింది అమాయకంగా శ్రీకాంత్ని. నచ్చింది, కానీ నువ్వు ఇంకో గిఫ్ట్ ఇస్తావనుకున్నా అన్నాడు శ్రీకాంత్. ఇంకేమిటి అంటున్న లక్ష్మి చొరవగా దగ్గరికి వచ్చి తనకు మాట్లాడే అవకాశం లేకుండా ముద్దు పెట్టి ఇదే గిఫ్ట్ అన్నాడు. వదులు వదులు శ్రీకాంత్ అంటున్నది. లక్ష్మి పెదవులు మాత్రమే, చేతులు మాత్రం తమకంతో శ్రీకాంత్ కౌగిలిలో బందీగా ఉండిపోయాయి. ఏమి జరుగుతుందో తెలిసి తెలియని స్థితిలో కొద్దిసేపు తర్వాత లక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇప్పుడేమైందని? ఇదంతా కామన్, మనసులో ఏమీ పెట్టుకోకు. సాధ్యమైనంత మామూలుగా చేయడానికి ప్రయత్నిస్తూ శ్రీకాంత్ లక్ష్మిని కాలేజ్ దగ్గర దించాడు. ఆ రోజు నుండి లక్ష్మిలో నవ్వు తగ్గుతూ వస్తోంది. ఏదో అపరాధం చేసినట్లు ఫీల్ అవుతూ ఉండేది. మాట్లాడడమూ తగ్గించింది. తల పైకెత్తి చూసింది. రాకేష్ శ్రద్ధగా వింటున్నాడు. ఆ తర్వాత అన్నాడు. ఇంకో 1 నెల రోజులు గడిచాయి. లక్ష్మిలో ఏదో అనుమానం మొదలయ్యింది. మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తెచ్చుకుని టెస్ట్ చేసుకుని కుప్పకూలిపోయింది. 1 రోజంతా ఎవరితో మాట్లాడలేదు. వెంటనే శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఐ కాంట్ బిలీవ్, ఒక్కసారి కమిట్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుందా? అది మొదటిసారికి అన్నాడట. వాడి చెంపలు పగలగొట్టి ఆవేశంతో హాస్టల్కి వచ్చింది లక్ష్మి. చనిపోవడానికి సూసైడ్ లెటర్ రాసింది. బాస్టర్, అంత మాట అన్నాడా? సూసైడ్ చేసుకుందా లక్ష్మి? ఏమైంది ఆత్రంగా అడిగాడు రాకేష్. లేదు, తాను ఎందుకు చనిపోవాలి? చనిపోయి ఏమి ప్రయోజనము? అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు జీవితాంతము గుండెకోత. ఆడపిల్లలను చదివిస్తే ఇలానే జరిగేది. ఎన్ని తిరుగుళ్ళు తిరుగుతున్నారో. తన మూలంగా అందరి ఆడపిల్లలకు మచ్చ. ఇలా ఆలోచిస్తూ గుండె తిటవు చేసుకుంది లక్ష్మి. ఒకరోజు తీవ్రంగా ఆలోచించి తల్లికి ఫోన్ చేసింది. ఒంట్లో బాగోలేదు, అర్జెంటుగా రమ్మని. హడావుడిగా బయలుదేరి వచ్చారు లక్ష్మి తల్లిని చూస్తేనే బావురుమంది. నన్ను క్షమించమ్మా అంటూ తల్లి ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నేను కావాలని ఏ తప్పు చేయలేదమ్మా. శ్రీకాంత్ని నమ్మి మోసపోయాను అంటూ అన్ని విషయాలు తల్లికి చెప్పింది. తల్లి కూతుర్ని ఓదార్చి ధైర్యం చెప్పి దగ్గరలో హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆ హెడ్ నర్సు విసుగుతో డెలివరీ కేసుల కంటే అబార్షన్ కేసులు ఎక్కువవుతున్నాయి అని ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపించి వేసింది. హాస్టల్కి వచ్చిన లక్ష్మి ఆ ట్యాబ్లెట్ వేసుకోబోతుంటే హెడ్ నర్స్ మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది. అమ్మా, లోపలి ప్రాణాన్ని చంపే హక్కు నాకెవరు ఇచ్చారంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఫ్రెండ్సు, తల్లి ఎంత నచ్చ చెప్పినా నా వల్ల కాదు అంటూ పట్టుబట్టింది లక్ష్మి. తల్లి, ఒక శిశువును భూమి మీదకి భారంగా తేకూడదమ్మా, ఆనందంతో ఆహ్వానించాలి అని ఎంత చెప్పినా కూతురు వినలేదు. లక్ష్మి గారి మాతృహృదయం కరిగిపోయింది. అవును, భ్రూణహత్య చేసే హక్కు లేదు, నువ్వు ఉంచుకో లక్ష్మి అని తల్లి సపోర్ట్ ఇచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ఏమైంది అడిగాడు రాకేష్. లక్ష్మి హాస్టల్ నుండి వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యింది. హాస్టల్ ఫుడ్ పడట్లేదని, కూతురికి తోడు ఉండాలని లక్ష్మి తల్లి ఓ 6 నెలలు లక్ష్మి దగ్గర ఉంది. కడుపులో భారంతో పాటు హృదయ భారాన్ని మోస్తూ తనలో వస్తున్న మార్పులను డ్రెస్ ద్వారా దాచడానికి సతమతమవుతూ ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తి చేసిందామె. లక్ష్మి లక్షణంగా ఒక మగపిల్లవాడిని కన్నది. వాడిని తీసుకుని 2వ రోజే ఊరికి బయలుదేరారు లక్ష్మి తల్లి. ఊరికా అడిగాడు రాకేష్. అవును, సొంత ఊరికి. తెల్లవారుజాముకి ఊరికి చేరేటట్లు. ఊరి పొలిమేరల్లో పొత్తిగుడ్డలలో చుట్టిన పిల్లవాడిని చెత్త కుప్పలో విసిరేశారు. వింటున్న రాకేష్, అదేంటి చెత్త కుప్పలో విసిరేయడం అన్నాడు. అలా విసిరేసి ఒక పొదమాటున నిల్చొని చూస్తున్నారు. ఏ కుక్కలు కాకులు పడవకుండా ఒక అరగంట గడిచింది. నిద్రవీగిన పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఎవరో ఆగి చూశారు. కలికాలం, మానవత్వం నశించిపోయింది. ఏ అక్రమ సంతానము ఒళ్ళు మీద తెలియకుండా తిరగడం, కని పడేయడం ఫ్యాషన్ అయిపోయింది. చచ్చిపోయిన మానవత్వం. పిల్లాడి ఫోటోలు తీసి ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ చేస్తున్నారు. ఒక 100 మంది పోగయ్యారు. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పసిప్రాణం
కడగట్టిపోయేటట్లు ఉంది. అప్పుడు వచ్చింది ఆ గుంపు మధ్యలో నుండి లక్ష్మీ తల్లి. అందరూ నీతులు చెప్పేవారే, పసిబిడ్డను అక్కును చేర్చుకోరే అంటూ అందరి మీద అరిచింది. మీరు మనుషులేనా అంటూ. అంత మానవత్వం ఉన్నదానివి నువ్వు తీసుకోవచ్చుగా, నువ్వు తీసుకువెళ్ళి పెంచుకో అన్నారెవరు. నేను తల్లినే అంటూ పిల్లవాడిని అక్కను చేర్చుకుంది. మళ్ళీ ఫేస్బుక్, వాట్సాప్లలో విరిసిన మానవత్వం అంటూ లక్ష్మీ తల్లితో ఫోటోలు. ఈ వార్త వైరల్ అయ్యింది. లక్ష్మీ తండ్రి చెత్తకుప్పలో పడేసిన పిల్లవాడిని తీసుకోవడానికి ససేమిరా అన్నాడు. కానీ సాయంత్రం మీడియా ఇంటికి వచ్చేసరికి వారి ముందు ఆవేశంతో ఆ పసిగుడ్డు దేవుడిచ్చిన బిడ్డ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పిల్లవాడిని అనాథ శరణాలయంలో చేర్చి అక్కడ నుండి అడాప్ట్ సర్టిఫికేట్ తీసుకుని గార్డినర్గా లక్ష్మీ తల్లిదండ్రుల పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత లక్ష్మి ఇంటికి వెళ్ళింది. వాడికి అక్కగా మారింది. ఎవరికీ ఏ అనుమానమూ లేదు. లక్ష్మి తండ్రికి కూడా విషయం తెలియదు. వాడు ఇప్పుడు ఆనందంగా పెరుగుతున్నాడు. అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒక్క లక్ష్మి తప్ప అని ఆపింది. చాలా గ్రేట్, లక్ష్మి వాళ్ళ తల్లి అన్నాడు రాకేష్. నిజంగానా చేసింది? మంచి పనేనా అన్నది. మంచి పనే, ఒక పసిప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. తెలిసి తెలియని వయసులో జరిగిన తప్పును తెలివిగా సరిదిద్దుకున్నారు అన్నాడు. సరే పద వెళ్దాము, వానొచ్చేట్టుగా ఉంది అన్నాడు. ఇంకొక మాట అన్నది సంహిత అతన్ని ఆపుతూ. ఆ లక్ష్మిని నేనే, లక్ష్మీ సంహితను తలపైకి ఎత్తకుండా అన్నది. సముద్రంలో కెరటం ఉవ్వెత్తున లేచి రాతిని ఢీకొట్టింది. సంహిత దించిన తలపైకి ఎత్తలేదు. శుభలేఖలో పేర్లు కళ్ల ముందు కదిలాయి రాకేష్కి. లక్ష్మీ సంహిత వెడ్స్ రాకేష్. ఓ కారు మబ్బు అప్పటి వరకు మోసిన భారం మోయలేనంటూ కుంభవృష్టి కురిపించింది. సంహిత కన్నీళ్లు వర్షపు నీటిలో కరిగిపోయాయి. తన గుండెలో భారం కూడా దిగిపోయినట్లు తేలికగా అనిపించింది. ఎదురుగా రాకేష్ ఉన్నాడో లేడో తల ఎత్తి చూడలేదు. ఏదైనా తనకి అంగీకారమే అనుకున్నది. ఓ పావుగంటకు వర్షం వెలిసింది. తనవు మనసు శుద్ధి పొందినట్లు భావించింది సంహిత. తల ఎత్తి చూసే సాహసం మాత్రం చేయలేదు. ఓ 10 రోజుల తర్వాత జ్ఞానేష్ చిట్టి చేతులు రాకేష్ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నాయి. మీ బాబావాళ్ళు తెచ్చిన ఆఫ్ సూటు రాములో పాటకు బాగా సెట్ అయ్యిందిరా, నీ డ్యాన్స్ అదిరిపోయింది అంటూ అందరూ జ్ఞానేష్ని ముద్దు చేస్తున్నారు. కింద పడిన పువ్వును తీసి పూజలో ఉంచపోయాడు చిన్ని జ్ఞానేష్. కింద పడిన పువ్వు, వాసన చూసిన పువ్వు పూజకు పనికిరాదురా, అక్కడ పూజాపళ్ళెంలో పెట్టకు అరుస్తున్నారు ఎవరు. ఏమీ పర్లేదు, మన అపరాధాలు క్షమించేవాడే భగవంతుడు. ఆ పువ్వుని వృధా చేయకండి, అపరాధ క్షమస్వమా అనుకోవచ్చు అంటూ పువ్వుని పళ్ళెంలో ఉంచాడు రాకేష్. మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.